హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పోకెన్ ఇంగ్లీష్ బై వర్ధిని. ఇవాళ కూడా మనం డైలీ వాడే కొన్ని వాక్యాలు చూద్దామండి. వీడియో చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వన్, నేను బిజీగా ఉన్నప్పుడు కాల్స్ ఎత్తను. నేను బిజీగా ఉన్నప్పుడు కాల్స్ ఎత్తను అంటే ఐ డోంట్ ఆన్సర్ ద కాల్స్ వెన్ ఐ వాస్ బిజీ. ఐ డోంట్ ఆన్సర్ ద కాల్స్ వెన్ ఐ వాస్ బిజీ. నేను బిజీగా ఉన్నప్పుడు కాల్స్ ఎత్తాను వెన్ ఐ వాస్ బిజీ. నువ్వు విసుగ్గా అనిపించినప్పుడు ఏం చేస్తావు అంటే నీకు బోర్గా అనిపించినప్పుడు, బోరింగ్గా ఫీల్ అయినప్పుడు నువ్వు ఏం చేస్తావు అన్నప్పుడు దీనిలో చెప్తామంటే వాట్ యూ డూ అంటే నువ్వేం చేస్తావు. వాట్ యూ డూ వెన్ యూ ఫీల్ బోర్డ్. వాట్ యూ డూ వెన్ యూ ఫీల్ బోర్డ్. మీరు రాకముందే నేను నా పని ముగించాను. మీరు రాకముందే నేను నా పని ముగించాను. ఐ హ్యాడ్ డన్ మై వర్క్ బిఫోర్ యూ అరైవ్డ్. ఐ హ్యాడ్ డన్ మై వర్క్, నా పని పూర్తి చేశాను, ముగించాను. బిఫోర్ యూ అరైవ్డ్, మీరు రాకముందే. బిఫోర్ యూ అరైవ్డ్, అతను రావడానికి ముందు 2 గంటలుగా నేను పనిచేస్తున్నాను. అతను రావడానికి ముందర 2 గంటలుగా నేను పని చేస్తున్నాను అంటే ఐ హ్యాడ్ బీన్ డూయింగ్ మై వర్క్. ఐ హ్యాడ్ బీన్ డూయింగ్ మై వర్క్ ఫర్ 2 hours బిఫోర్ హీ కేమ్. బిఫోర్ హీ కేమ్ అంటే అతను వచ్చాడు అంటే ఇక్కడ బిఫోర్ హీ కేమ్, రావడానికి ముందర అని. పదే పదే నన్ను విసిగించొద్దు అంటే డోంట్ కీప్ అనాయింగ్ మీ అగైన్ అండ్ అగైన్. డోంట్ కీప్ అనాయింగ్ మీ అగైన్ అండ్ అగైన్. పదే పదే నన్ను విసిగించవద్దు. డోంట్ కీప్ అంటే చేయొద్దు, కంటిన్యూ చేయొద్దు దాన్ని అనేటప్పటికి. కానీ పదే పదే నన్ను నిరాశపరచవద్దు. పదే పదే నన్ను నిరాశపరచవద్దు అంటే పదే పదే నన్ను డిసప్పాయింట్ చేయొద్దు అన్న సెంటెన్స్ ఎలా చెప్పాలో మీ ఆన్సర్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాము. దీన్ని నువ్వు ముందు ఎందుకు ఫోన్ చేయలేదు. నువ్వు ముందుగా ఎందుకు ఫోన్ చేయలేదు. వై డిడ్ంట్ యూ కాల్ మీ బిఫోర్. వై డిడ్ంట్ యూ కాల్ మీ బిఫోర్, ముందుగా నాకు ఎందుకు నువ్వు ఫోన్ చేయలేదు అని. నువ్వు ముందు దీన్ని ఎందుకు వివరించలేదు. నువ్వు ముందు దీన్ని ఎందుకు వివరించలేదు అంటే వై డిడ్ంట్ యూ ఎక్స్ప్లెయిన్ దిస్ బిఫోర్. వై డిడ్ంట్ యూ ఎక్స్ప్లెయిన్ బిఫోర్ అంటే దీన్ని ముందుగా నువ్వు ఎందుకు నాకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు అని. ఎవరికైనా నా మొబైల్ కనిపిస్తే దయచేసి నాకు ఇచ్చేయండి. ఎవరికైనా నా మొబైల్ కనిపిస్తే దయచేసి నాకు ఇచ్చేయండి అన్నప్పుడు హూ ఎవర్ ఫైండ్స్ మై మొబైల్ ప్లీజ్ రిటర్న్ ఇట్ టు మీ. ప్లీజ్ రిటర్న్ ఇట్ టు మీ, దయచేసి నాకు ఇచ్చేయండి. హూ ఎవర్ ఫైండ్స్ మై మొబైల్ ప్లీజ్ రిటర్న్ ఇట్ టు మీ అంటాం. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, ఆమె లంచ్కి ఏమి తినాలని అనుకోవడం లేదు. ఆమె లంచ్కి ఏమి తినాలని అనుకోవడం లేదు అంటే షీ డజంట్ వాంట్ టు ఈట్ ఎనీథింగ్ ఫర్ లంచ్. షీ డజంట్ వాంట్ టు ఈట్ ఎనీథింగ్ ఫర్ లంచ్. ఆమె లంచ్కి ఏమి తినాలని అనుకోవడం లేదు అని. అతను మరలా ఆ సినిమా చూడాలని అనుకోవడం లేదు. అతను మరలా ఆ సినిమా చూడాలని అనుకోవడం లేదు అన్నప్పుడు దీన్ని చెప్తామంటే హీ డజంట్ వాంట్ టు వాచ్ దట్ మూవీ అగైన్ అంటాం. హీ డజంట్ వాంట్ టు వాచ్ దట్ మూవీ అగైన్. హీ షీట్ వచ్చినప్పుడు డజంటే రావాలి. అదే ఐయువి వచ్చినప్పుడు డోంట్ రావాలి. నేను ఈ రాత్రికి పార్టీకి వెళ్ళాలని అనుకోవడం లేదు. ఇక్కడ నేను వస్తుంది అంటే ఐ కదా, మరి ఇక్కడ ఏం రావాలి, డోంట్ రావాలి. ఐ డోంట్ వాంట్ టు గో టు ద పార్టీ టు నైట్. ఐ డోంట్ వాంట్ టు గో టు ద పార్టీ టు నైట్. ఈరోజు నేను పార్టీకి వెళ్ళాలని అనుకోవడం లేదు. మీరు కలిసి షాపింగ్ చేయాలని అనుకోవడం లేదా. ఇక్కడ మనం ఇంట్రోగేట్ చేస్తున్నాం, అనుకోవడం లేదా అని. మీరు కలిసి షాపింగ్ చేయాలని అనుకోవడం లేదా. డజంట్ హీ వాంట్ టు గో టు షాపింగ్ టుగెదర్. డజంట్ హీ వాంట్ టు గో షాపింగ్ టుగెదర్ కలిసి షాపింగ్కి కలిసి వెళ్ళాలని అనుకోవడం లేదా అని. ఆమె ఎక్కడికి వెళ్ళాలని అనుకోవడం లేదా. ఆమె ఎక్కడికి వెళ్ళాలని అనుకోవడం లేదా. డజంట్ షీ వాంట్ టు గో ఎనీవేర్. ఎక్కడికి అని అంటే ఎక్కడికి వెళ్ళాలనుకోవడం లేదా అంటే ఎక్కడికైనా, యాక్చువల్గా ఇది ఎక్కడికి కాదు, ఎక్కడికైనా అని. నువ్వు అతనితో వెళ్ళాలని అనుకోవడం లేదా. నువ్వు అతనితో వెళ్ళాలని అనుకోవడం లేదా. డోంట్ యూ వాంట్ టు గో అలాంగ్ విత్ హిమ్. డోంట్ యూ వాంట్ టు గో
అలాంగ్ విత్ హిమ్, అతనితో వెళ్ళాలని నువ్వు అనుకోవడం లేదా? ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు కొన్ని కూరగాయలు తీసుకొని రండి. ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు కొన్ని కూరగాయలు తీసుకొని రండి అన్నప్పుడు దీన్ని ఎలా చెప్తామంటే బ్రింగ్ సమ్ వెజిటబుల్స్, అంటే కొన్ని కూరగాయలు తీసుకురండి అని. వెన్ యూ కమ్ ఫ్రమ్ ఆఫీస్, వెన్ యూ కమ్ ఫ్రమ్ ఆఫీస్, ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు. మనం దీన్ని కంటిన్యూస్ ఫామ్లో చెప్పాలంటే వెన్ యు ఆర్ కమింగ్ చెప్పొచ్చు, బట్ కామన్ కాబట్టి వెన్ యూ కమ్ అని చెప్తాము ఇక్కడ. నాకు ఏమీ చెప్పకు, నాకు ఏమీ చెప్పకు. డోంట్ టెల్ మీ ఎనీథింగ్, డోంట్ టెల్ మీ ఎనీథింగ్. అతను నాకు మాట ఇచ్చారు, మాట అంటే ప్రామిస్ చేశారంటుంటాం కదా. హీ మేడ్ మీ ఏ ప్రామిస్, హీ మేడ్ మీ ఏ ప్రామిస్, హీ మేడ్ మీ ఏ ప్రామిస్. ఈ మధ్య మీరు కనిపించడం లేదు, ఈ మధ్య మీరు కనిపించడము లేదు అంటే యు ఆర్ నాట్ బీ సీన్ దీస్ డేస్, యు ఆర్ నాట్ బీ సీన్ దీస్ డేస్. ఈ మధ్య మీరు కనిపించటం లేదు అనేసి. అవును నేను నెల రోజులుగా ఇక్కడ లేను, అవును నేను నెల రోజులుగా ఇక్కడ లేను అంటాం. ఎస్ ఐ వాజంట్ హియర్ ఫర్ ఏ మంత్, ఐ వాజంట్ హియర్ ఫర్ ఏ మంత్. అతను ఆమెను కలవడం ఇది మొదటిసారి, అతను ఆమెను కలవడం ఇది మొదటిసారి. ఇట్ వాజ్ ద ఫస్ట్ టైం హీ మెట్ హర్, ఇట్ వాజ్ ద ఫస్ట్ టైం, ఇది మొదటిసారి. ఏంటది? హీ మెట్ హర్, అతను ఆమెను కలవడం ఇది మొదటిసారి అని. మీరు వాళ్ళని మొదటిసారి ఎక్కడ చూశారు? మీరు వాళ్ళని మొదటిసారిగా ఎక్కడ చూశారు? ఎక్కడ అంటున్నాం. వే డిడ్ యూ సీ దెమ్ ఫస్ట్, వే డిడ్ యూ సీ దెమ్ ఫస్ట్, వే డిడ్ యూ సీ దెమ్ ఫస్ట్. ఈ ప్రాజెక్ట్ మీద పనిచేయడానికి మీ భాగస్వామిని ఎన్నుకోండి, ఈ ప్రాజెక్ట్ మీద పని చేసేందుకు మీ భాగస్వామిని ఎన్నుకోండి అంట. దీన్ని ఎలా చెప్తామంటే చూస్ యువర్ పార్ట్నర్ టు వర్క్ ఆన్ దిస్ ప్రాజెక్ట్, చూస్ యువర్ పార్ట్నర్, ఎన్నుకోండి అంటే సెలెక్ట్ చేసుకోండి ఎవరిని? పార్ట్నర్ని. టు వర్క్ ఆన్ దిస్ ప్రాజెక్ట్. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మనం దీన్ని రెండు రకాలుగా చెప్పొచ్చు అండి. లిజన్ టు బి కేర్ఫుల్ అనొచ్చు, లిజన్ కేర్ఫుల్లీ టు వాట్ ఐ సే అనొచ్చు. లిజన్ కేర్ఫుల్లీ టు వాట్ ఐ సే ఆర్ లిజన్ టు మీ కేర్ఫుల్లీ, పోతే కరెక్ట్ ఉంది. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాము. నేను నా స్నేహితుని కారులో పార్టీకి వెళ్ళాను, నేను నా ఫ్రెండ్ కారులో పార్టీకి వెళ్ళాను. ఐ వెంట్ టు ద పార్టీ, ఇది నేను పార్టీకి వెళ్ళాను అన్నప్పుడు ఐ వెంట్ టు ద పార్టీ ఇన్ మై ఫ్రెండ్స్ కార్, ఇన్ మై ఫ్రెండ్స్ కార్ ఆర్ ఫ్రెండ్ కార్. నువ్వు నాకు చెప్పి అక్కడికి వెళ్ళాల్సింది, నువ్వు నాకు చెప్పి అక్కడికి వెళ్ళాల్సింది. యూ షుడ్ హ్యావ్ గాన్ దేర్ బై ఇన్ఫార్మింగ్ మీ, యూ షుడ్ హ్యావ్ గాన్ దేర్. షుడ్ హ్యావ్ ప్లస్ V3 వచ్చేసేసి చెప్పాల్సింది, వచ్చి ఉండాల్సింది, రాసి ఉండాల్సింది. ఇట్లప్పుడు షుడ్ హ్యావ్ ప్లస్ మనం V3 వాడతాం అనమాట. ఎప్పుడు సంతోషంగా ఉండడం సాధ్యం కాదు, ఎప్పుడు సంతోషంగా ఉండడం సాధ్యం కాదు. బీయింగ్ ఆల్వేస్ హ్యాపీ ఈజ్ నాట్ ఈజీ. ఇక్కడ సాధ్యం కాదు అనే బదులుగా మనం నాట్ పాసిబుల్ చెప్పొచ్చు. అంత సులభం కాదన్నప్పుడు నాట్ ఈజీ చెప్పొచ్చు అనమాట. ఎప్పుడు హుషారుగా ఉండడం సాధ్యం కాదు, ఎప్పుడు హుషారుగా ఉండడం సాధ్యం కాదు. బీయింగ్ ఆల్వేస్ యాక్టివ్ ఈజ్ నాట్ పాసిబుల్ ఆర్ నాట్ ఈజీ. అంత సులభం కాదంటే ఈజీ అంటాము, సాధ్యం కాదు అంటే నాట్ పాసిబుల్ అంటాము. హోమ్ మేకర్గా ఉండడం సులభం కాదు, హోమ్ మేకర్గా ఉండడం సులభం కాదు. బీయింగ్ ఏ హోమ్ మేకర్ ఈజ్ నాట్ ఈజీ. దీనికి సులభం అంటున్నా కాబట్టి ఈజీ వర్డ్ వస్తుంది అనమాట. ఇక్కడ బీయింగ్ ఏ హోమ్ మేకర్ ఈజ్ నాట్ ఈజీ అని చెప్తాం అనమాట. ఓకే, టుడే క్లాస్ దట్స్ ఇట్ అండి. నెక్స్ట్ క్లాస్ మన వాక్యాలతో చూద్దాం. మరి నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.